ఏదైనా ప్రయాసపడి సంపాదించింది అయితే విలువైనదిగా అనిపిస్తుంది. ప్రయాస లేకుండా పొందుకున్న దానికి విలువ అనిపించదు, వెనుదిరిగిపోవాలనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుంది నేను చెప్పే మాట? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అరణ్య యాత్రలో ఉన్నారు ఇశ్రాయేలీలు. ఎక్కడున్నారు? స్తోత్రం చెప్పుదామా? అక్కడికి వచ్చేసాక ఐగుప్తులో మేము చేపలు తిన్నాం తెలుసా? ఏం తిన్నారట? హల్లెలూయా. అక్కడ కీరకాయలు, దోసకాయలు, కాకరకాయలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, టమాటాలు, అయ్యి కొత్తిమీర, కరేపాకు, పచ్చిమిరపకాయలు అన్ని చెప్పేస్తున్నారు. అక్కడ ఎంత శ్రేష్ట. ఇక్కడ అరణ్యంలో నీళ్ళు ఎప్పుడు ఉంటాయో తెలియదు, మేత ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఆ టైం కానీ పంపిస్తే తినాలి, లేకపోతే ఆకలితో అలమటించాలని నసుకుతూ ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారట. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు చెప్పాలి? స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. నేనేమంటానో తెలుసా? వీళ్ళ విషయంలో దేవుడు తప్పు చేశాడు అంటాను నేను. వీళ్ళ విషయంలో అంటే ఆయన అనే అంతటోండి కాదు, కానీ నాకు అనిపించింది చెప్తున్నా. దేవుడు తప్పు చేశాడు అంటాను. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి నిలబడ్డప్పుడు మీరు దాటాలనుకుంటే చచ్చేసాడు, ఆ సముద్రంలో దిగి ఈదుకుంటే వెళ్ళండి. అర్థమవుతుందా మీకు? మరి మా పిల్లలు ఎలాగా? భుజాలను వేసుకొని ఆ సముద్రంలో దిగి ఈదుకుంటే పిల్లల్ని అక్కడ దించిరండి. స్తోత్రం చెప్పుదామా? తర్వాత మీ భార్యను ఎత్తుకొని వెళ్ళండి ఈదుకుంటా. ఇంకేమన్నా సామాన్లు ఉంటే మళ్ళా 3వ రౌండ్ వచ్చి ఈదుకుంటే వెళ్ళండి. బాబు ఇవన్నీ మోసి దాటి ఈది చేసేసరికి తెల్లారిపోద్ది. ఈ లోపల చేతుల్లో చచ్చిపోతాం. అందురేమో వెళ్ళు. అవునా కాదంటారా? చెప్పండి. హల్లెలూయా. ఎర్ర సముద్రం గురించి మన బుక్లో రాశాను కదా, కావోదు బుక్లోని. దాటాలంటే ఎంత టైం పడుతుంది, లోతు ఎంత, పరిస్థితులు ఎలా ఉంటాయో అందులో పడి ఈదుకుంటే వెళ్తే బతుకులు తెల్లారుతాయి. అలాంటి పరిస్థితి రాకుండా సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను సులభంగా సింపుల్గా నడిపించుకొచ్చేసాడు కదా. కష్టం తెలియనివ్వలేదు కదా వాళ్ళకి. అందుకనే చీటికి మాటికి ఐగుప్తు గుర్తొచ్చేస్తాం. అదే అందులో దిగి, సముద్రంలో దిగి కష్టపడి ఈదుకుంటూ వచ్చుంటే గనక ఆ బాధలన్నీ ఎవడు పడతాడు? అనిపించేదా కాదా చెప్పండి మీరు? అనిపించేదా కాదా? కొంతమందికి దేవుడు మంచి హాయిదనాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? బాగా కంఫర్ట్ ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. ఆయన రెక్కల నీడన ప్రశాంతంగా చక్కగా జీవితం సాగిపోయేలా ఉంచుతాడు. అందుకనే ఆ సుఖములో, ఆ రెక్కల నీడలో, కంఫర్ట్లో వెనుతిరిగి చూడటం మొదలు పెడతారు. కష్టం తెలియకుండా సాగిపోయేటట్టు చేస్తున్నాడు కదా.